26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. శ్రీరామ జయం. ప్రతిరోజు ఒక పండగ, ప్రతిరోజు ఒక ఉత్సాహం, ప్రతిరోజు ఒక వ్రతం. ఇది తెలుగువారికే ప్రత్యేకం. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఫాల్గుణం వరకు 12 నెలలు, ఆదివారం నుంచి శనివారం వరకు ప్రతి వారం, పాడ్యమి నుంచి అమావాస్య వరకు ప్రతి తిథి, ఇలా అశ్విని నుంచి రేవతి వరకు ప్రతి నక్షత్రం కూడా పండగ. మనకు ఎందుకు ఇలా ప్రత్యేకం అంటే, అష్టమి నాడు శివారాధన ఒక ప్రత్యేకం. ఈ అష్టమి జ్యేష్ఠమాసంలో మరింత విశేషం. శీతలాష్టమి అని పేరు. ఈరోజు విశేషం శీతలాష్టమి. చిన్నారి బాలబాలికలకు ఏ విధమైన వ్యాధి సోకకుండా, అత్యుష్ణము, అతి శైత్యము, ఈ కారణంగా చిన్నారి బాలబాలికలలో వచ్చేటటువంటి పొంగు, తట్టు, ఇలాంటి వ్యాధులేవి కూడా రాకుండా, విశేషంగా ఈ రోజున చిన్నారి బాలబాలికల కోసమే ప్రత్యేకంగా చెప్పబడ్డ పండగ శీతలాష్టమి. చిన్నారి బాలబాలికలకు సోకేటటువంటి వ్యాధులలో ప్రత్యేకం అత్యుష్ణము, కంఠసర్పి, గొంతుకు సంబంధించిన వ్యాధులు వారిని బాధిస్తాయి. గ్రీష్మ ఋతువులో గత 3 నెలల నుంచి ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా ఒక్కసారిగా మారిపోతూ, వర్షారంభ సంరంభ సూచనగా ఆకాశమంతా కూడా మేఘావృతమైనటువంటి నేపథ్యంలో అత్యుష్ణము, అతి శైత్యము, ఈ సంధి కారణంగా పిల్లల్లో వ్యాధి ప్రబలుతుంది. అది రాకుండా విశేషంగా ఈ రోజున ఈశ్వరాభిషేకంలో పాలు, పెరుగు ప్రత్యేకంగా వినియోగించాలి. అలాగే అమ్మవారిని అర్చించే క్రమంలో పెరుగు, అందులో పంచదార, ఈ మిశ్రమాన్ని అమ్మవారికి నివేదనగా అర్పించి ఈ ప్రత్యేక పదార్థాన్ని పిల్లలకు నైవేద్యంగా అందించాలి. ఇంటిలో ఉండే పిల్లలకి ఏ విధమైన వ్యాధి కూడా రాకుండా శీతలాష్టమి అయినటువంటి ఈ రోజున విశేషంగా రాగి చెంబులో నీరు, మజ్జిగ పోసి, మజ్జిగ విశేషంగా, పాలు కాదు, నీరు, మజ్జిగ ఒక రాగి చెంబులో విశేషంగా పోసి, అందులో రావి ఆకులు, వేప ఆకులు, మామిడి ఆకులు, తమలపాకులు, ఇంటిలో ఏ విధంగా పత్రావళి లభిస్తే ఆ ఆకులు అందులో వేసి ఈశాన్యం గదిలో, ఈశాన్యం దిగ్భాగంలో ఉంచి ఇంటి కుల దైవానికి, అమ్మవారికి నమస్కరించాలి. భవానీదేవి కావచ్చు, లేదా అమ్మవారు ఇంటికి సంబంధించి విశాలాక్షి కావచ్చు, కామాక్షి కావచ్చు, ఎవరిని మనం అమ్మవారిని ఇంటికి గృహదైవంగా భావన చేస్తూ ఉన్నామో ఆ దైవానికి నమస్కరించి, ప్రత్యేకంగా కాసింత పసుపు కూడా చివరగా ఆ చెంబులో ఇలా చిటికెతో కాసింత వేసి నమస్కరించాలి. సాయంత్రం ఈ మిశ్రమాన్ని పూల మొక్కల మధ్యన నిమజ్జనం చేయాలి. ఇలా చేసినట్లయితే ఇంట్లో ఉండే చిన్నారి బాలబాలికలకు ఏ విధమైన వ్యాధులు సోకకుండా అమ్మవారు రక్షిస్తుంది. శీతలాష్టమి అనేటటువంటి ఈ రోజున ఈ పిల్లలకు సంబంధించిన వ్యాధులు రాకుండా అమ్మవారికి ఉండేటటువంటి అనేక ఉగ్ర రూపాలలో ఒక రూపమైనటువంటి, ఒక చేతిలో చీపురు, మరి ఒక చేతిలో చేట పట్టుకున్న శీతల అమ్మవారిని కూడా ఉత్తర భారతీయులు ప్రత్యేకంగా అర్చన చేస్తూ ఉంటారు. నిమ్మకాయల దండ అలంకరింపజేసిన అనంతరం అమ్మవారు ఇలా ఉగ్ర రూపంతో క్షుద్రశక్తులను, కోపతాపాలను, రోగాలను అన్నింటినీ కూడా ఇంట్లో లేకుండా ఊడ్చివేస్తుంది అనే విశ్వాసాన్ని మనం ఉత్తర భారతీయులలో గమనించవచ్చు. ప్రతిరోజు ఒక పండుగ, ప్రతిరోజు ఒక వ్రతం అని మనం భావించేటటువంటి నేపథ్యంలో విశేషంగా ఈ జ్యేష్ఠ మాసంలో పేరుకు మాత్రమే వేగంగా, వేడిగా ఉండేటటువంటి గ్రీష్మ ఋతువు, కానీ వాతావరణం అంతా కూడా చల్లగా మారిపోతూ ఉంటుంది. బాహ్యంగా చల్లగా, లోన వేడిని నింపుకొని ఉన్నటువంటి ద్వంద్వ భావనతో ఉండే ఈ వాతావరణం అంతా కూడా అమ్మవారిని ఉపాసించడానికి ఆరంభ సూచనగా ఉన్నటువంటి కాలం. రాబోయే ఆషాఢమాసం అంతా కూడా ఇక్కడి నుంచే ఆరంభమవుతుంది. కాబట్టి సంప్రదాయంలో, జ్యోతిర్విజ్ఞానంలో అష్టమి నుంచి అష్టమి వరకు అనే ఒక మాట ఉంది. అష్టమ్యోరుభయోశ్చ మధ్యమగతే చంద్రోష్టరిఫారిగా. ఈ చంద్రునికి సంబంధించినటువంటి అమృతమయమైన కిరణములు ఈ రోజు నుంచి మనకు ప్రత్యేకంగా లభిస్తాయి. కనుక అష్టమి, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం అష్టమి, శీతలాష్టమి పిల్లలకై ప్రత్యేకంగా చెప్పబడినటువంటి రోజు. పాటిద్దాం.
అందరి క్షేమాన్ని కోరుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం. శుభమస్తు.